హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టీవీ. ఈరోజు మనం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి అంటే తెలంగాణ మైనారిటీ గురుకులాలలో అంటే జూనియర్ కాలేజీలలో జూనియర్ లెక్చరర్ పోస్టులు అనేవి ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ సింబల్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే మీకు మేము ఇచ్చే ప్రతి అప్డేట్ మీ వరకు త్వరగా చేరుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ మైనారిటీ గురుకులాలలో జూనియర్ కాలేజ్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇది అవుట్సోర్సింగ్ విధానంలో ఇది ఈ జూనియర్ లెక్చరర్స్ని తీసుకుంటున్నారు. అయితే దీనికి ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వివిధ జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది. అయితే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్కసారి విడుదల చేస్తున్నారు. నేను ఒక్క జిల్లాది చూపించాలనుకుంటున్నాను మీకు. ఇది సొసైటీ నుంచి కరీంనగర్ నుంచి వచ్చిన ఉద్యోగ ప్రకటన ఇది. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే తెలంగాణ మైనారిటీ కరీంనగర్ జిల్లాలో అప్గ్రేడ్ చేయబడిన మైనారిటీ గురుకుల సంక్షేమ కళాశాలలందు మీకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకి అర్హులైన కరీంనగర్ జిల్లా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుచున్నారు. అయితే దీనికి ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి వారి యొక్క బయోడేటాని, దాంతోపాటు వారి యొక్క అర్హత ధృవీకరణ పత్రాలు, జిరాక్స్ పత్రాలన్నీ కూడా 31 మార్చ్ 2020 సాయంత్రం 5 గంటల్లోగా ఈ కలెక్టరేట్ నందు వారధి సొసైటీ కార్యాలయం నందు సమర్పించాల్సి ఉంటుందని ఈ పేపర్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇది కరీంనగర్కి సంబంధించింది. ఈ పోస్టులు వచ్చేసి ఇంగ్లీష్ 3 ఉన్నాయి, ఉర్దూ 3, తెలుగు 3, మ్యాథ్స్ 3, ఫిజికల్ సైన్స్ 3, కెమిస్ట్రీ 3, బాటనీ 3, జువాలజీ 3. ఈ జూనియర్ లెక్చరర్ పోస్టులు అనేవి ఇన్ని ఖాళీగా ఉన్నాయి, 3 పోస్టులు అనేవి. అలాగే వీరికి కావాల్సిన అర్హతలు ఒకసారి చూసుకున్నాము. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత సబ్జెక్ట్ నందు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఎంఏ కానీ ఎంఎస్సీ కానీ కనీసం 50% మార్క్స్తో పాస్ అయి ఉండాలి. దాంతోపాటు ఎన్సిటిఈ గుర్తించిన విద్యా సంస్థ నుండి బీఈడీలో సంబంధిత సబ్జెక్ట్ నందు బోధన ప్రావీణ్యం కలిగి ఉండాలి. దాంతోపాటు గుర్తింపు పొందిన సీనియర్ సెకండరీ పాఠశాల లేదా జూనియర్ కాలేజీలందు ఇంటర్మీడియట్ విద్యార్థులకి 3 సంవత్సరాల బోధన చేసిన అనుభవం ఉండాలి. వీళ్ళకి వయసు వచ్చేసి 1 మార్చ్ 2020 నాటికి 18 to 44 ఇయర్స్ లోపు ఉండాలి. వీళ్ళకి శాలరీ వచ్చేసి 27,000 అనేది శాలరీగా నిర్ణయించడం జరిగింది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది కరీంనగర్ కాబట్టి ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ అన్నీ కనుక్కోవచ్చు. అలాగే మనకి ప్రతి డిస్ట్రిక్ట్ గాను ఇట్లా జూనియర్ లెక్చరర్ పోస్టులు అనేవి విడుదల చేయడం జరిగింది. అందులో కొన్ని ఆఫ్లైన్లో ఉన్నాయి, కొన్ని ఆన్లైన్లో అప్లై చేసుకోమని ఇచ్చారు. మనకి కరీంనగర్లో ఆఫ్లైన్ ఉంది, అలాగే ఆదిలాబాద్, వరంగల్ డిస్ట్రిక్ట్ కూడా ఆఫ్లైన్లోనే ఉంది. మిగతా కొన్ని డిస్టిక్ అంటే మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, నిజామాబాద్, సిరిసిల్ల ఈ డిస్టిక్ మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని మనకి పేపర్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. అయితే ఈ పోస్టులు అనేవి మనకి కొన్ని సెక్యూరిటీ సర్వీసెస్ అంటే మనకి ఆన్లైన్లో ఈ అప్లై చేసుకోవడానికి సురక్ష సెక్యూరిటీ సర్వీసెస్.com వాళ్ళకి మన గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీరు గూగుల్లో సురక్ష సెక్యూరిటీ సర్వీసెస్.com అని టైప్ చేయండి. చేయగానే ఫస్ట్లోనే ఇట్లా వస్తుంది సురక్ష సెక్యూరిటీ సర్వీసెస్. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇది సురక్ష సెక్యూరిటీ సర్వీసెస్ వాళ్ళ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మనకి క్లియర్గా అనిపిస్తుంది TMREIS జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్ అని. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకి వచ్చేసింది మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఇది అప్లై ఫర్ TMREIS జూనియర్ లెక్చరర్ పోస్ట్. ఇక్కడ మనకి ఒక నోట్ అనేది ఇచ్చారు. ఓన్లీ ఉమెన్స్ విల్ బీ అపాయింటెడ్ ఇన్ గర్ల్స్ కాలేజ్కి ఓన్లీ ఉమెన్సే అప్లై చేసుకోవాలి. ఓకే, ఇది ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం మనం. ఇది మీరు ఫస్ట్ సబ్జెక్ట్ అనేది చూజ్ చేసుకోండి. మీరు ఏ సబ్జెక్ట్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఉందో, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఉన్న దగ్గర వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే క్యాండిడేట్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కాకుండా లేని వాళ్ళు వచ్చిన దగ్గర కూడా తీసుకుంటారు. కానీ ఇది మీరు ఏ సబ్జెక్ట్ అనేది చూజ్ చేసుకోండి. నేను నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఏంటి అని చూజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆన్లైన్లో మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల
ఈ 5 డిస్ట్రిక్ట్ గాను ఈ సురక్ష సెక్యూరిటీ సర్వీసెస్కి ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ కాలేజ్, ఇక్కడ కాలేజెస్ అంటే ఆ డిస్ట్రిక్ట్లో ఏ కాలేజెస్ ఉన్నాయి, అంటే ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి అనేది ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఉంది. మీరు ఉమెన్ క్యాండిడేట్ అయితే గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్ బాయ్స్ రెండిట్లో దేనికైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మేల్ క్యాండిడేట్ అయితే ఓన్లీ బాయ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఆధార్ నంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, ఇక్కడ మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ జెండర్, మ్యారీడా అన్మ్యారీడా, రిలీజియన్, కమ్యూనిటీ, డిసేబిలిటీ అండ్ మీ అడ్రస్, అలాగే మీ స్టేట్, డిస్ట్రిక్ట్. ఇప్పుడు కొత్త జిల్లాల ప్రకారం, పాత జిల్లాల ప్రకారం వీళ్ళని తీసుకుంటున్నారు. కొత్త జిల్లాల ప్రకారం మీరు డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే అడ్రస్లో మండల్, అలాగే పిన్ కోడ్ అనేది ఇవ్వండి. తర్వాత మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి మీ గ్రాడ్యుయేషన్ ఏంటి అనేది, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్, బీఎడ్, పీజీ వీటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఎక్స్పీరియన్స్, మీరు ఇన్స్ట్రక్టర్గా చేశారా, లేకపోతే ఏదైనా ప్రిన్సిపల్గా చేశారా, లేకపోతే లెక్చరర్గా చేశారా అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇది ఖాళీగా వదిలేయండి. తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఇది ఆన్లైన్లో సబ్మిట్ అయిపోతుంది. దీనికి ఎలాంటి ఫీజు లేదు. సో ఈ 5 డిస్ట్రిక్ట్ వాళ్ళు ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. కానీ కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ మాత్రం ఆఫ్లైన్లోనే మీరు ఆఫీస్కి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఈ పేపర్లో నోటిఫికేషన్లు వస్తుంటాయి, చెక్ చేసుకోండి. ఇప్పటికైతే మనకి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ అయితే ఇచ్చారు పేపర్ నోటిఫికేషన్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు మా దగ్గర ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.